నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చాలామంది ఇండియాకు వెళ్ళాలని భావిస్తూ ఉన్నారన్నమాట. అలాగే చాలామంది మనం చూసుకుంటే విమానాలు ఎప్పుడు ఓపెన్ చేస్తారు, విమానాలు ఓపెన్ చేస్తే మేము వెళ్ళిపోతామని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారన్నమాట. అలాగే దీనికి సంబంధించి కొంతమంది భారతీయులు తమ యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో ఎంత యుద్ధం జరిగినా సరే కానీ మేము ఇంటికి వెళ్ళే పరిస్థితులలో లేమని చెప్పేసి కొంతమంది భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి ప్రధాన కారణం వాళ్ళకున్న పరిస్థితులు అన్నమాట. ఏవైతే కష్టమైన పరిస్థితులు ఉన్నాయో దానికంటే ఈ యుద్ధం ఏమంతా భయంకరమైనది కాదని చెప్పేసి వాళ్ళు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం మేము ఇండియాకు వెళితే కానీ మేము తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాము, మాకు అప్పులు ఉన్నాయి, లేకపోతే ఏవైనా సమస్యలు ఉన్నాయని చెప్పేసి మా యొక్క అభిప్రాయాలను అయితే సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న 1 కోటి మంది భారతీయులకు సమస్యలు ఉన్నాయన్నమాట. అందులో కొంతమంది మాత్రమే భయంతో మేము ఇండియాకు వెళ్తామంటూ ఉంటే మరికొంతమంది మొండి ధైర్యంతో ఏం జరిగినా సరే కానీ మేము కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉంటాము, మా పరిస్థితులు బాగలేవు, మాకు అప్పులు ఉన్నాయి, ఇంటికి వెళ్ళినా సరే కానీ మా పరిస్థితులు సేమే అని చెప్పేసి అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా సరే కానీ మా పరిస్థితుల్లో ఎటువంటి మార్పు ఉండదని చెప్పేసి ఏం జరిగినా విమానాలు తెరిచినా తెరచకపోయినా మాకు సంబంధం లేదు, మేము ఆ పరిస్థితులకు అనుగుణంగా కువైట్లోనే ఉంటూ పని చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు రాస్తూ ఉన్న కామెంట్లు ఏవైతే ఉన్నాయో నాకు నిజంగా చాలా బాధ అనిపించిందన్న. ఎందుకంటే కానీ భారతీయులకు కావచ్చు, మనుషులకు కావచ్చు, ఎవరికైనా సరే కానీ ప్రాణం అంటే తీపి ఉంటుందన్నమాట. ఆ యొక్క ప్రాణం మీద కూడా ఆశ వదులుకొని కువైట్లో ఉంటామంటూ ఉంటే కానీ నాకు నిజంగా కన్నీళ్ళు అయితే వచ్చాయన్నమాట. కానీ కువైట్లో మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే కానీ అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా సరే కానీ మధ్యలో నలిగిపోయేది మనలాంటి సామాన్యులేనమాట. డబ్బున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతరుల్లో ఎవరైనా కావచ్చు బాగా ఉంటారో, ఎవరైతే సామాన్యులు ఉంటారో యుద్ధం వచ్చినా సరే కానీ లేకపోతే కరోనా వచ్చినా సరే కానీ ఎటువంటి విపత్కర పరిస్థితులు, ప్రకృతి విపత్తులు వచ్చినా సరే కానీ సామాన్యుడు నలిగిపోతాడు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.